Gautam Neurocare, brain stroke, migraine, fits, brain and spine surgeries की best neurosurgeon. ఎన్నో ఆశలతో హైదరాబాద్ నగరం బాట పట్టాడు. వెళ్ళొస్తానమ్మా జాగ్రత్త, పోయొస్తానానా పొలం పైలం అంటూ కన్నీళ్లు దిగమింగుతూ కుటుంబ సభ్యులను వదిలి ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఓ హాస్టల్లో చేరాడు ఓ నిరుద్యోగి. ఇన్స్టిట్యూట్లో చేరి కోచింగ్ తీసుకున్నాడు. ఉద్యోగం సాధించాలని నిద్రాహారాలు మాని హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాడు. విధి వక్రీకరించింది. అతని కల కలగానే మిగిలిపోయింది. కుమారుడిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల ఆశలు కూడా నిరాశలయ్యాయి. ఊహించని విధంగా హార్ట్అటాక్ వచ్చి ఆ నిరుద్యోగి కన్నుమూశాడు. ఈ విషాద ఘటన ఉస్మానియా వర్సిటీ క్యాంపస్ హాస్టల్లో జరిగింది. దేశంలో గుండెపోటు మరణాలు పెరిగిపోతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా ఈ వ్యాధితో మరణిస్తున్నారు. ఇది ఎప్పుడు ఎవరిని బలి తీసుకుంటుందో తెలియడం లేదు. ఒకప్పుడు వయసు మీద పడ్డ వారికి మాత్రమే గుండె జబ్బులు, గుండెపోటు వచ్చేది. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా దీని బారిన పడుతున్నారు. అప్పటి వరకు సంతోషంగా మన మధ్య ఉన్నవారు హార్ట్ అటాక్ కు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. నడుస్తూ, నవ్వుతూ, ఆడుతూ, పాడుతూ ఇలా ఉన్నట్టుండి గుండెపోటుకు గురై కుప్పకూలి ప్రాణాలు వదులుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన జరిగింది. సూర్యాపేటకు చెందిన చిరంజీవి ఓయూలో ఎంకామ్, ఎంఎంఈడి పూర్తి చేశాడు. వర్సిటీ క్యాంపస్లోని E1 హాస్టల్లో ఉంటూ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు. ఇటీవల ఓ కోర్సులో కూడా చేరాడు. ప్రతిరోజు ఇన్స్టిట్యూట్కి వెళ్ళి హాస్టల్కి వచ్చి చదువుకునేవాడు. స్నేహితులందరూ సరదా కోసం బయటకు వెళ్దామన్నా కూడా వెళ్లకుండా హాస్టల్లోనే ఉండి సమయం దొరికినప్పుడల్లా పుస్తకం పట్టేవాడు. ప్రతిరోజులాగే శుక్రవారం కూడా ఇన్స్టిట్యూట్కి వెళ్లి హాస్టల్కు తిరిగి వచ్చాడు చిరంజీవి. రాత్రి 8 గంటల సమయంలో ఛాతీలో నొప్పి వస్తుందని స్నేహితులతో చెప్పాడు. నొప్పి ఎక్కువ అవ్వడంతో స్నేహితులు హుటాహుటిన గాంధీ హాస్పిటల్కు తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. అప్పటి వరకు తమతో సరదాగా ఉన్న చిరంజీవి మృతి చెందడంతో తోటి స్నేహితులు కన్నీరు పెట్టుకున్నారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చేరవేశారు. కుమారుడు ఇక లేడని వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. ఈసారి ఎలాగైనా ఉద్యోగం సాధిస్తాను అనే కుమారుడి మాటలు తలుచుకొని తల్లిదండ్రులు వెక్కి వెక్కి ఏడ్చారు. ఆశలన్నీ నీ మీదనే పెట్టుకున్నాం నానా, ఇక మేం ఎవరి కోసం బతకాలి అంటూ బోరున విలిపించారు. చేతికొచ్చిన కొడుకు చనిపోవడంతో కుటుంబంలో, గ్రామాల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.